అమరావతికి కొత్త కళ వస్తుంది. తెలుగుదేశం ఘన విజయం సాధించడం, అమరావతి రూపశిల్పి చంద్రబాబు సీఎం కావడంతో ఊపిరి పీల్చుకుంది. ఇన్ని రోజుల పాటు నిర్లక్ష్యానికి గురైన అమరావతిలో సిఆర్డీఏ ఆగమేఘాలపై పనులు ప్రారంభించింది. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 25 ప్రాంతాల్లో 94 ప్రొక్లైనర్లతో పనులు చేపడుతున్నారు. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ పనులతో అమరావతి సరికొత్త రూపంలో దర్శనమిస్తుంది. 673 ఎకరాల విస్తీర్ణంలో ముళ్ల కంపలను తొలగిస్తున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనుండటంతో అప్పటిలోగా పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. రేయింబవలు పనులు జరుగుతున్నాయి. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నిర్వీర్యం చేసింది. 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. అప్పటి వరకు చేపట్టిన నిర్మాణాలను అర్ధాంతరంగా నిలిపివేసింది. దీంతో అమరావతి ప్రాంతం పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలతో అడవిని తలపిస్తుంది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో అమరావతి పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. అప్పట్లో నిలిపివేసిన నిర్మాణాల పటిష్టత ఏ స్థాయిలో ఉందో తేల్చేందుకు ఇంజనీరింగ్ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ నివేదిక వచ్చిన తర్వాత పనులు ప్రారంభించనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం నాటికి అమరావతిని రాజధాని విద్యుత్ దీపాలతో కలకలలాడనుంది. కరకట్టాలపై వెలగని విద్యుత్ దీపాలను సిఆర్డీఏ సిబ్బంది మార్చుతున్నారు. కరకట్ట రోడ్డుపై వెలగని 32 దీపాలను, మిగిలిన రోడ్లపై మరో 55 లైట్లు మార్చారు. సీడీ యాక్సెస్ రోడ్లపై 2 దశల్లో 9.50 కోట్ల రూపాయలతో ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్టును కూడా తాజాగా పూర్తి చేశారు. వెంకటపాలెం నుంచి రాయపూడి వరకు 9 కిలోమీటర్ల మేర వీధి దీపాలను ఏర్పాటు చేశారు. కరకట్ట రోడ్డు అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారుల వర్కర్స్ కి వెళ్లేందుకు మార్గాలు లేవు. ముళ్ల పొదలతో అవి నిండిపోయాయి. వాటిని సైతం తొలగిస్తున్నారు. 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నాటికి అమరావతి రాజధానిని సరికొత్త రూపంలో చూపించనున్నారు.